స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని విద్య, ఆర్థిక, సామాజికంగా దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు యువత నడుం బిగించాలని మల్కాజ్గిరి ఆర్ఎస్ఎస్ సభ్యులు రవీంద్రనాథ్ కోరారు. మల్కాజ్గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వీరభారతి సేన అధ్యక్షులు ఉడతా నవీన ఆధ్వర్యంలో వివేకానంద 163వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రవీంద్రనాథ్ మాట్లాడుతూ వివేకానంద చెప్పిన వాక్యాలు 163 సంవత్సరాలు గడిచినా మన మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. నేటి యువత రేపటి భావి భారత పౌరులని, దేశ భవిష్యత్తు విద్యార్థులు యువత చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. వివేకానందుడు ఎలాంటి వాడంటే 163 సంవత్సరాలు జరిగినా కానీ అతని ప్రతి ఒక్క కోటు, అతని ప్రతి ఒక్క వాక్యం కూడా మన లోపల ఒక అగ్నిపుంజంలాగా పనిచేస్తుంది. చచ్చిన వాళ్ళు కూడా లేచి నిలబడతారనమాట. అతని బుక్స్ ఎంతో ఇన్స్పైరింగ్గా ఉండి అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలాంటి వాడు వివేకానందుడు. తన యొక్క కమ్యూనికేషన్ స్కిల్ ద్వారా మన దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటినటువంటి మొట్టమొదటి వ్యక్తి స్వామి వివేకానందుడు అనమాట. అక్కడ ప్రపంచ దేశాల మధ్య ఆ సభపై మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా అన్నారు, ఇట్ ఈస్ ఎ ఫూలిష్నెస్ టు సెండ్ అవర్ మిషనరీస్ టు ఇండియా, రాదర్ వీ హ్యావ్ టు గో అండ్ గెట్ ద నాలెడ్జ్ ఫ్రమ్ దెమ్ అని. అలా మన దేశ ఔన్నత్యాన్ని కాపాడినటువంటి వ్యక్తి వివేకానందుడు. అలాగే అతని హోప్ అంతా కూడా యూత్ పైన ఉండిందన్నమాట. ఆ యూత్ అందరికీ ఒకే ఒక మాట చెప్తాడు, కఠ ఉపనిషత్తులో ఉంది, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్ అంటాడనమాట. కాబట్టి లేవండి యువత, మీరు మేల్కొనండి, మీ యొక్క గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని చెప్పినటువంటి మాట మనందరికీ శిరోధార్యము. మై ఫెయిత్ ఈజ్ ఇన్ ద యంగర్ జనరేషన్, మై మోడర్న్ జనరేషన్, అవుట్ ఆఫ్ దెమ్ విల్ కమ్ మై వర్కర్స్ అండ్ దే సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లమ్స్ లైక్ లయన్స్ అంటాడనమాట. మన యూత్ అంతా కూడా అతని యొక్క సందేశాన్ని కనుక మనం పాటించినట్టయితే మన దేశం మరొక్కసారి విశ్వగురువుగా అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా అలాంటి సామర్థ్యాన్ని పెంచుకోవాలని చెప్పేసి ఈ యొక్క వివేకానంద జయంతి మనకు స్ఫూర్తినిస్తుంది. భారత్ మాతాకి జై. ఈరోజు మన మల్కాజ్గిరి అసెంబ్లీలోని నేరడిమెట్లో ఉన్న డిగ్రీ కాలేజ్లో, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో స్వామి వివేకానంద జయంతి సెలబ్రేషన్స్, నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ ఈ కాలేజ్లో నిర్వహించడం జరిగింది. గతంలో పోయిన సంవత్సరం పెద్ద ఎత్తున ఇదే గ్రౌండ్లో ఇంటర్ విద్యార్థులతోనే నిర్వహించడం జరిగింది. దానికి ఎంపీ గారు వచ్చారు. ఈ సంవత్సరం డిగ్రీ కాలేజ్ పిల్లలతోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. చాలా ఆనందం వేస్తుంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా, ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక విషయాలు మన వక్తలు చెప్పిందన్నీ కూడా శ్రద్ధగా విని స్వామి వివేకానంద గురించి తెలుసుకున్నారు. ముఖ్యంగా మా యొక్క ప్రయత్నం ఏంటంటే వీర భారతీయ సేన ఆధ్వర్యంలో ఈ స్వతంత్ర సమర యోధుల గురించి నెక్స్ట్ జనరేషన్ కి తెలియాలి, వాళ్ళ త్యాగం. వివేకానందుడు ఎలాంటి వాడంటే 163 సంవత్సరాలు జరిగినా కానీ అతని